భాగ్యనగరం మెస్సీ మేనియాతో ఊగిపోతోంది. వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ లో అడుగుపెట్టారు. రాత్రి ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీంతో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెస్సీ టీం ప్రత్యర్థి జట్టు సింగరేణి 9 కెప్టెన్ గా సీఎం రేవంత్ వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. 2500 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో ఉండనున్నారు. హైదరాబాద్ కు చేరుకున్న మెస్సీ నేరుగా ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్తున్నారు. అక్కడ 100 మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొనున్నారు మెస్సీ. ఆ తర్వాత అక్కడే రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రైట్, మెస్సీ హైదరాబాద్ టూర్ కి సంబంధించి ఫలక్నుమా ప్యాలెస్ నుంచి షరీఫ్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. షరీఫ్, మెస్సీ శంషాబాద్ నుంచి ఫలక్నుమా బయలుదేరాడు. మరి ఫలక్నుమాలో మెస్సీ షెడ్యూల్ పై అప్డేట్స్ అంటే? శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొద్దిసేపటి క్రితమే మెస్సీ బయలుదేరారు. గ్రీన్ ఛానల్ని పోలీసులు ఆయన కేటాయించారు. ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి తాజ్ ఫలక్నుమాకి ప్రస్తుతం మనం బ్యాక్ సైడ్లో కనిపిస్తున్న సెక్యూరిటీ మనం చూడొచ్చు, అక్కడికి చేరుకోబోతున్నారు. అంతకంటే ముందు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఫలక్నుమా హోటల్కి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి రాహుల్ గాంధీని గ్రాండ్ వెల్కమ్ చెప్పి అందరూ ఒకే వెహికల్లో రావడం జరిగింది. వెనుక సీట్లో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ముంగట్ స్వీట్లో పిసిసి చీఫ్ మహేష్ కూర్చొని ముగ్గురు కూడా ఇక్కడికి ఫలక్నుమా హోటల్కి వచ్చారు. ఫలక్నుమా హోటల్కి వచ్చి రాహుల్తో భేటీ అయ్యారు. రాహుల్తో భేటీ అయిన తర్వాత పలు అంశాలపైన, రాజకీయపరమైనటువంటి అంశాలపైన చర్చ జరిగింది. మరోవైపు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి గ్లోబల్ సమ్మిట్లో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ పైన పూర్తిసారి రాహుల్కి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, రేవంత్ రెడ్డి అన్ని వివరాలను వివరించారు. మంత్రులు చేసినటువంటి ఎఫర్ట్ని ప్రశంసించినట్లు కూడా తెలుస్తోంది. ఇక మెస్సీ మరి కాసేపట్లోనే రానున్నారు. మెస్సీ వచ్చిన తర్వాత ఆయనకు కేటాయించినటువంటి మహారాజా సూట్లో ఆయన రిఫ్రెష్ అవుతారు. రిఫ్రెష్ అయిన తర్వాత గంట పాటు గ్రీట్ అండ్ మీట్ ఉండబోతోంది. గ్రీట్ అండ్ మీట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో అనేది ముందుగానే షెడ్యూల్ని ఖరారు చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం ఒక్కొక్కరికి క్యూఆర్ కోడ్ని ఇచ్చారు. క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మెస్సీ దగ్గరికి వచ్చి ఫోటో సెషన్లో పాల్గొనేటువంటి అవకాశం పోలీసులు కల్పించారు. బందోబస్తును అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ని ఎన్ఫోర్స్ చేశారు. హైదరాబాద్ సిపి సజ్జనర్తో పాటు జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ అందరూ కూడా ఇక్కడికి డిప్లాయ్ అయినటువంటి పరిస్థితి. మొత్తం 2 మార్గాల్లో గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి విఐపీలు ఇక్కడికి రావడం, అంటే మెస్సీ, అదేవిధంగా మెస్సీతో పాటు అంతకంటే ముందే రాహుల్ గాంధీ వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎయిర్పోర్ట్ నుంచి తాజ్ ఫలక్నుమాకి ఒక గ్రీన్ ఛానల్, ఇక్కడ నుంచి ఫలక్నుమా హోటల్ నుంచి ఉప్పల్ స్టేడియంకి వెళ్ళడానికి 45 నిమిషాల పాటు షెడ్యూల్, యాజ్ పర్ అఫీషియల్ షెడ్యూల్ ప్రకారం డిస్టెన్స్ కనిపిస్తోంది. 45 నిమిషాల వ్యవధిలో అక్కడికి రీచ్ అవుతారు.